కాకినాడ స్మార్ట్ సిటీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైందని నగరంలో 4 రోజులుగా చుక్క తాగునీరు లేక అల్లాడిపోతుంటే జిల్లా యంత్రాంగం మొద్దు నిద్రలో తూలుతుందని తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్లు ఒమ్మి బాలాజీ, తుమ్మల రమేష్లు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తాగునీటితో ఇబ్బందులు పడుతున్న దుమ్ములపేట, సంజయ్ నగర్, పర్లోపేట ప్రాంత వాసులతో కలిసి నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాకు వినతి పత్రం అందజేయడంతో ఒక్కసారిగా కలెక్టర్ కంగుతిన్నారు. నగరంలో మంచినీటి సరఫరాలో ఇబ్బందులు ఉన్న సమాచారం తన దృష్టికి రాలేదని సాక్షాత్తు జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ ఉన్న డాక్టర్ కృతికా శుక్లా చెప్పడం పట్ల మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎటువంటి శ్రద్ధ ఉందో తేటతెల్లం చేస్తోందన్నారు. నగరపాలక సంస్థ పాలకవర్గం సమయం ముగిసి సంవత్సరన్నర కాలం అయినా ఆనాటి నుండి ప్రత్యేక అధికారి పాలన సాగిస్తున్న తరుణంలో ఇప్పటి వరకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి ఒక్క సమీక్ష కూడా ప్రత్యేక అధికారి డాక్టర్ కృతికా శుక్లా నిర్వహించకపోవడంతో నగరపాలక సంస్థలో పారదర్శకత, జవాబుదారీతనం కొరవడి ఇష్టారీతి పాలన సాగించడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ఏదైతే కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలలో గత 4 రోజులుగా ఏదైతే సామలకోట రిజర్వాయర్ నుంచి రావాల్సినటువంటి శశికాంత నగర్ రిజర్వాయర్కి రావాల్సినటువంటి సామలకోట పైప్ లైన్ ఏడీపీ రోడ్లో మరమ్మత్తు సందర్భంగా గత 4 రోజులుగా కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో గలటువంటి అన్ని ప్రాంతాలకు కూడా వాటర్ లేకుండా ఉంది. మరీ ముఖ్యంగా ఏదైతే మా స్లమ్ ఏరియాలు ఉన్నాయో దుమ్ములపేట, పర్లపేట, సంజయ్ నగర్ అనేక ప్రాంతాలు శశికాంత నగర్ రిజర్వాయర్ మీద ఉన్నటువంటి అన్ని డివిజన్లకి కూడా వాటర్ అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో గలటువంటి ఏదైతే పాత వాహన ట్యాంకర్లు ఏదైతే ఉన్నా 5 వాటర్ ట్యాంకర్లు మాత్రంతోనే ప్రజలకు నీరుని సరఫరా చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రైవేటు వాహనాలు తీసుకొని సరఫరా చేయడం జరగట్లేదు. గతంలో ఏదైతే ఇటువంటి విపత్కరమైనటువంటి సమస్యలు వచ్చినా మరమ్మతులు చేసినప్పటికీ ప్రైవేటు వాటర్ ట్యాంకర్లు తీసుకొని వాటి ద్వారా ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రజల దాహార్తిని తీర్చేటువంటి కార్యక్రమాలు జరిగేవి. ఇప్పుడు స్పెషల్ అధికారిగా ఉన్నటువంటి వారు ఏదైతే కలెక్టర్ గారు ఉన్నారో స్పెషల్ అధికారి మరి ఈ రోజున ఈ కాకినాడ నగరం ఎటుపోతా ఉంది, ఈ ప్రజల పరిస్థితులు ఏంటి? ప్రజలు అలో లచ్చన అంటూ ఈ ప్రత్యేక అధికారి కలెక్టర్ గారి పాలనలో మరి అఘోరిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నామంటే గత 4 రోజులుగా శశికాంత్ నగర్ ప్లాంట్ నుండి ఎటువంటి నీరు రాకుండా, ఒక చుక్క నీరు కూడా ప్రజలకు వెళ్లకుండా, ఏదైతే మా ప్రాంతాలు ప్రధానంగా అత్యంత నిరుపేదలు ఉన్నటువంటి ప్రాంతాలు మన సంజయ్ నగర్ కానీ, దుమ్ములపేట కానీ